శ్రీధర్ అన్నను, శ్రీనివాసరెడ్డి అన్నను వచ్చి రామగుండాన్ని పేద ప్రజలకు పట్టాలి వాళ్ళని అడిగిన. మన అందరికి ఎంత అదృష్టం ఉందంటే ఒక్క వరం అడిగితే మొత్తం క్యాబినెట్ ఇక్కడికి వచ్చింది. ఒక్కసారి అందరం నిలబడి రామగుండం పెద్దపల్లి నియోజకవర్గం పక్షాన వెనుక కూర్చున్న వాళ్ళు అందరు కూడా వారందరికి కూడా ధన్యవాదాలు చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నా. అందరు నిలబడాలి. అందరూ మీడియా మిత్రులతో సహా మీకు కూడా ఇళ్ల పట్టాలు కావాలంటే నిలబడాల్సిందే. ధన్యవాదాలన్నా, శిరస్సు వంచి ధన్యవాదాలు. మా బట్టన్న వస్తాడా రాడా వస్తాడా రాడా అని రాత్రి 11, 12 వరకు తర్జన భర్జనలో ఉన్నాం. మేడారానికి కూడా పోవాలి కానీ అన్న మేడారం జాతర సింగరేణి ప్రాంతం అంతా కూడా ఉంటుంది. నా దగ్గర 4 మేడారం జాతరలు ఉంటాయి. 15 లక్షల మంది ఇక్కడ ఉంటారు. మరి ఆ జాతర మీరు పోయి అక్కడి నుంచి కార్లలో కూడా హైదరాబాద్ పోవచ్చు. ఇక్కడ కొంచెం సమయం ఇవ్వాల్సిందిగా విన్నవించుకుంటా ఉన్నా. శ్రీధరన్న కోపంగా చూడకరన్నా. అన్న చాలా సంతోషం. ఏం చెప్పాలనో ఎక్కడి నుంచి మొదలు పెట్టాలనో అర్థమవుతలేదు. రామగుండం అంటేనే సమస్యల గుండంగా మారింది. రామగుండం ఈరోజు మా నాయకులందరినీ వదిలిపెట్టండి అబ్బా. సమస్యల గుండంగా మారిందన్న. ఈ ప్రాంతానికి గత 10 సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురైంది. ఈ ప్రాంతంలో చాచా నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, నిజాం సర్కార్ నుంచి మొదలైన బొగ్గు గనులు, పవర్ ప్లాంట్లు ఉంటే తెలంగాణ వస్తే ఇంకా అనేక ఇండస్ట్రీస్ వస్తాయి, కొలువులు వస్తాయి. మేము ఈ ప్రాంతంలో అత్యద్భుతంగా ఉత్తర తెలంగాణ నగరంగా మారుతుంది అనుకున్నారు. ఆ రోజు కేసీఆర్ వచ్చి ఈ ఊరు డెవలప్ చేస్తా, లేకుంటే ఈ ఊరు బొందల గడ్డ అవుతుంది, కుర్చేసుకొని కూర్చుంటా అన్నాడు. ఆయన పదవి ఎక్కగానే, ఆయన కుర్చీ ఎక్కగానే ఈ ఊరిని బొందల గడ్డ చేసే ప్రయత్నంలో చాలా గొప్పగా సక్సెస్ అయినాడు. నాడు ఈ ఊర్లో ఓపెన్ కాస్ట్, ఈ ఊర్లో అభివృద్ధి లేకుండా, ఎలాంటి వసతులు లేకుండా, రోడ్లు దారులు లేకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఈ రామగుండాన్ని బొందల గడ్డంగా, సమస్యల గుండంగా మారుస్తూ ఉంటే మీరు ఇక్కడ బస్సు యాత్ర ద్వారా, మీ పాదయాత్ర ద్వారా, రేవంత్ అన్న గారి మీటింగ్ ద్వారా ప్రభుత్వం వచ్చే ముందు అనేక సార్లు ఈ ప్రాంతాన్ని సందర్శించి ఖచ్చితంగా ప్రభుత్వం రాగానే దీన్ని పునర్నిర్మాణం చేస్తాం, ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీని చేస్తాం, ఈ ప్రాంతంలో సమస్యలు పరిష్కారం చేస్తామని మాట ఇచ్చిండ్రు. మాట తప్పని మడమదిప్పని ప్రభుత్వంగా ఈరోజు ఈ ప్రాంతంలో సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం చేస్తూ ముందుకు పోతున్నందుకు రామగుండం ప్రజలందరం కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం ప్రభుత్వానికి. ప్రధానంగా శ్రీధరన్న గారికి. ఎలా అన్నా రామగుండంలో ఏ పవర్ ప్లాంట్లో క్యాబినెట్ నిర్ణయం తీసుకొని ఇలా థర్మల్ పవర్ ప్లాంట్ 1:800 కడుతున్నందుకు గాను మీకు నిజంగా ధన్యవాదాలు చెప్తున్నాం. మీ నోటితో మరొక్కసారి మా ప్రాంత ప్రజలు వినాలని మా బట్టన్న గారిని కోరుతా ఉన్నా.